అసలు భారత్ ప్రపంచ స్థాయిలో ఏ రకంగా పోతున్నది, భారతదేశంలో డెమోక్రసీ ఎంత గట్టిగా ఉన్నది, క్రైమ్ రేట్ని మనం ఎట్లా తక్కువ చేసినాం, ఈ ఒక్కోడితోని ఇవాళ భారత్ సర్కార్ భయపడుతుంది అని అంటారు. 18,000 విలేజ్లకు ఇవాళ ఎలక్ట్రిసిటీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత 18,000 విలేజ్లకు కరెంటు లేదని అంటే మోదీ గారు ఉజ్వల యోజన తీసుకొచ్చి ఇంత చేసినా ఇవాళ వాళ్ళు మన జీవితాలల్లో మళ్ళీ వెలుగు నింపుతారని అంటే, బట్ కాంగ్రెస్ ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏందని అంటే వెలుగు పెట్టని ఆ వెలుగు ప్రభుత్వాలకు మనము వెలుగు పెడదామా అన్నట్టు నేను ఇవాళ అడుగుతున్నా మీ ద్వారా. ఇది యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలలోనైతే ఇంకా ఘోరాతి ఘోరంగా ఉండే. భారతదేశంలో కంప్లీట్గా మనం ఏదైనా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేయాలని ఒక ప్రభుత్వాన్ని మనము ఏ రకంగా, ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా పోతున్నది అని చూడాలంటే ఒక 3 ముద్దాలలో డిఫైన్ చేయవచ్చు. ఒకటేమో మనకు కళ్ళకు కనబడే ఇండోర్ థింగ్స్ అని అంటాం మనం, మన రోజువారీ కార్యక్రమాలు. అది ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, నీళ్లు ఉండొచ్చు, మనకు వంట వండుకునే గ్యాస్ సిలిండర్ ఉండొచ్చు, తినే పప్పులు, ఉప్పులు, కూరగాయలు, గిరగాయలు ఎక్సెట్రా ఉండొచ్చు, ఖర్చు పెట్టే పద్ధతి, ఖర్చు ఎట్లా పెరుగుతుంది అని ఉండొచ్చు. ఇవన్నీ కానికే మన ఇన్కమ్ ఎట్లా పెరుగుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ 6 పారామీటర్స్, మేబీ ఆన్ అన్ యావరేజ్ ఇట్ మే బీ మోర్. నేను మోటాగా ఒక మనిషి, ఓ గిరీష్ అనేటోడు ఎట్లా ఆలోచిస్తాడు, అట్లనే ఒక తల్లికి మనం అందరం పుట్టలేదొచ్చు, ఆ భరతమాత బిడ్డలం కాబట్టి ఎట్లా మనం ఆలోచిస్తామని అనేది ఒక యాక్టివిటీ. సెకండ్ వచ్చేసి మన ఎక్స్టర్నల్ యాక్టివిటీస్, అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నది, పక్కకున్న హాస్పిటల్ ఎట్లున్నది, స్కూలింగ్ ఎట్లున్నది, ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లున్నది, రోడ్స్ అండ్ రైల్వేస్ ఎట్లున్నాయి, ఎయిర్పోర్ట్స్ ఏ రకంగా తయారవుతున్నది, ఇండియా ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేసుకుంటున్నది, మన మెడికల్ ఫెసిలిటీస్ ఏ రకంగా పోతున్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం సోషల్ మీడియా ద్వారా, ఆర్ టు దట్ మ్యాటర్ ఎనీ మీడియా ద్వారా అసలు భారత్ ప్రపంచ స్థాయిలో ఏ రకంగా పోతున్నది, డిఫెన్స్, భారత పరాక్రమం ఏ రకంగా ఇలా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి, మన ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా లేస్తున్నది, భారతదేశంలో డెమోక్రసీ ఎంత గట్టిగా ఉన్నది, క్రైమ్ రేట్ని మనం ఎట్లా తక్కువ చేసినాం, ప్రపంచ పటంలో భారత్ భాగం ఎంత, ఈ 1, 2, 3 కేటగిరీస్లో మనము కంప్లీట్ ఒక రిపోర్ట్ కార్డ్ని తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో లెట్ us గో ఇన్ టు ది టాపిక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇవాళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామన్నా, మీరు నన్నింటున్నా, నేను మీ గురించి మాట్లాడుతున్నా, మనం కలిసి మాట్లాడుకుంటున్నా, ఈ కరెంట్ ఉంటేనే సాధ్యం. అది లేకపోయినుంటే మేబీ బూమ్ మనం వీడు ఉండకపోతుండేనొచ్చు. సో డేటా ఏం మాట్లాడుతున్నది అంటే, నేను టైం వేస్ట్ చేయకుండా ఓన్లీ డేటా మీద మాట్లాడుతున్నా. ఇవాళ మీకు నేను పాదాభివందనం చేసి, నేను ఎప్పుడు రిక్వెస్ట్ జనరల్గా ఇవాళ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ యువతులను, మా అన్నలను, తమ్ముళ్ళను, మా తాతలను, అమ్మమ్మలను, తల్లులను, అక్కలను, చెల్లెలను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ షేర్ దిస్ డేటా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. బికాస్ డేటా ప్యూర్ డేటాతోనే మాట్లాడుతుంది ఇవాళ చిత్రగుప్త. అభివృద్ధి అనే మాట మీద మాట్లాడతారు కదా రాబాయ్, ప్యూర్లీ నేను అభివృద్ధి మీదనే మాట్లాడుతున్నా, వాళ్ళందరికీ చెప్తున్నా. ఇట్ మే బీ టు అవర్ లిల్లీ, ఆర్ ఇట్ మే బీ టు అవర్ గంజాయి, ఆర్ టు దట్ మ్యాటర్ ఇట్ మే బీ టు అవర్ దేశ్ కా టట్టి. ఒక రియల్ ప్రాబ్లం ఏందనంటే, ఒక దిగ్గజ ఛానల్, ఒకప్పుడు ఒక పెద్ద దిగ్గజ ఛానల్ నడిపిన ఒక వ్యక్తి దురురాటి ఫోటో పెట్టి ఈ ఒక్కోడితోని ఇలా భారత్ సర్కార్ భయపడుతుంది అని అంటున్నారు. సార్, స్పీకింగ్ ఆర్ కిల్లింగ్ సంబడీస్ నరేటివ్ ఇస్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ దట్ గై. ఆయన ఫోటో పెట్టినాం కదా అని చెప్పి భయపడడం అనేది ఉండదు సార్. ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు బాధ్యత ఉంటుంది సార్, భయాలు ఉండవు సార్. ఈ దేశం పైన భక్తి ఉంటుంది సార్, భయం ఉండదు సార్. సో లెట్ మీ నాట్ డీవియేట్ మై సబ్జెక్ట్. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ మీద ఆగినాం. మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే కూడా ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడాలనంటే, ఎప్పుడైతే మోదీ గారు తన ఆఫీస్ని సీట్కి కూర్చున్నారో 2014లో సుమారు 18,000
452 ఊర్లకు విలేజ్లకు ఎలక్ట్రిసిటీ లేకుండే. ఎలక్ట్రిఫికేషన్ క్రైటీరియా యూపీఏ సర్కార్ ఎట్లా చేసిందనంటే ఒక ఊర్లో 10% ఇళ్లకు కరెంట్ వస్తే ఆ గ్రామం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయినట్టు అనేది యూపీఏ సర్కార్లో పెట్టుకున్న ఒక సూత్రం. ఈ సూత్రాన్ని ఖండించి 18,000 విలేజ్లకు ఇవాళ ఎలక్ట్రిసిటీ పంపించిన ఘనత ఏ ప్రభుత్వానిది? ఇది నేనంటున్న మాట కాదు. గిరీష్ దారామోనిని నమ్మకండ్రి, గిరీష్ దారామోని చెప్పిన డేటాను కూడా నమ్మకుండ్రి, మీరు వెరిఫై చేసుకోండి. ఏ ఛానల్ ఇట్లా చెప్పదు, మేము బరాబర్ చెప్తాం. బికాజ్ వీ బిలీవ్ ఇన్ డేటా. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డేటా నేను గ్రాఫ్ కూడా పెట్టిన ఇలా కంప్లీట్ వరల్డ్లో ప్రతి గ్రామానికి మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత 18,000 విలేజ్లకు కరెంటు లేదని అంటే ఎట్లాంటి సర్కార్ వెనకటికి ఉండే? ఇవాళ వాళ్ళు మన జీవితాలల్లో మళ్ళీ వెలుగు నింపుతారని అంటే వెలుగు పెట్టని ఆ వెలుగు ప్రభుత్వాలకు మనము వెలుగు పెడదామా అని నేను ఇవాళ అడుగుతున్నా మీ ద్వారా. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డేటా ప్రకారం కూడా తీసుకొని చూస్తే ఇండియా హ్యాస్ టేకెన్ రైట్ స్టెప్స్. లాల్ కిలా నుంచి మాట్లాడిండు దేశ ప్రధాని. వచ్చిన 1000 రోజులల్లా ఈ ప్రాజెక్ట్కి సాక్షాత్కారం చేసిండు ఆయన. వచ్చిన 1000 రోజులల్లా కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ది 18,000 విలేజెస్ చేసిండ్రు. వరల్డ్ బ్యాంక్ దానికి సపోర్ట్ చేస్తుంది. ఈ ముద్దా పైన ఒక సామాన్యుడికి అవసరమైన విద్యుత్కి ఏమైనా ర్యాంకింగ్ భారతీయ జనతా పార్టీ సర్కార్కి ఇవ్వాలంటే 10 సంవత్సరాలలో చిత్రగుప్త్ 4 out of 5 రేటింగ్ ఇస్తున్నది. మీరు ఏమైనా డిస్ప్యూట్ చేస్తే కమెంట్ పెట్టుండ్రి ఫ్రెండ్స్. కరెక్ట్ అయితే అన్నా కరెక్ట్ ఎలక్ట్రిసిటీ 4 out of 5 అని చెప్పి పెట్టుండ్రి. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మనిషి బతకాలన్నా జీవం బతకాలన్నా నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ సర్కార్ వెనకటికి 2014-15 డేటా అబ్స్ట్రాక్ట్ గిట్లా మనం తీసుకొని చూస్తే ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ విత్ ది డేటా ఫ్రెండ్స్. నేను కంప్లీట్ డేటా పెట్టుకొని మాట్లాడుతున్నా. 2014-15 డేటా గిట్లా తీసుకొని మనం మాట్లాడితే ఓన్లీ 13.3% ఆఫ్ ది ఇండియాస్ 17.8 crore హౌస్ హోల్డ్స్లలో పైపుడ్ వాటర్ కనెక్షన్ ఉండే. ఎంత? 13%. ఇది యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలలోనైతే ఇంకా ఘోరాతి ఘోరంగా ఉండే, కేవలం 1%. जिस राष्ट्र में गंगा मैया बहती है वहाँ पे किसान और आम आदमी के लिए पीने के लिए ना पानी, ना किसान के लिए सिंचाई करने के लिए कुछ पानी नहीं मिलता था. దొరకకపోతుండే నీళ్ళు. ఆ రాష్ట్రాలే కేవలం 2%, 1%లలో ఉండే. జల్ జీవన్ మిషన్ లాల్ కిలాకేని మాట్లాడిండు దేశ్ కా లాల్. జల్ జీవన్ మిషన్ తెచ్చిండు. జల్ శక్తి మంత్రాలయ పెట్టిండ్రు. జల్ శక్తి మంత్రాలయ పెట్టిన తర్వాత వెనకటికి మన భారత్ ఎట్లుండే పైపుడ్ కనెక్షన్స్లల్లో మీకు జస్ట్ నేను గ్రాఫ్ పెడుతున్నా. టూ మచ్ ఆఫ్ డేటా విల్ ఆల్సో మీరు పెట్టమంటే నేను కంప్లీట్గా PDF అప్లోడ్ చేస్తే ఇలా. ఈ మన 2014 కంటే ముందు ఎట్లుండే, 2014లో ఎట్లుండే, 2019లో మనం జల్ శక్తి మంత్రాలయ పెట్టుకున్న తర్వాత ఇవాళ పైపుడ్ కనెక్షన్ ఆఫ్ ది వాటర్ ఏ రకంగా మనం ఇవాళ పోయినామో చూడండి. 13.38% నుంచి ఇవాళ భారత్ 70%కు పోయింది. లాల్ కిలా నుంచి దేశ్ కా లాల్ మాట్లాడిన మాటలు ఏందనంటే ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ రావాలా, పైపుడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలా, మేము చేసి తీరుతాం ఇది అని చెప్పి ఆయన శపథం తీసుకున్నాడు. ఇవాళ వరల్డ్ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ని ఇన్స్పెక్ట్ చేసి, నేను డేటా పెట్టిన, ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు చెప్పిన మాట ఏందనంటే ఇది నా భూతో నా భవిష్యత్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రాజెక్ట్ దట్ ది మోదీ సర్కార్ హ్యాస్ ఇనిషియేటెడ్ అండ్ దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అని చెప్పిన మాట. బట్ ఫిర్ బీ ప్రతి ఇంటికి పైపుడ్ వాటర్ కనెక్షన్ పెడతానన్న మోదీ సర్కార్ 71% దాకా ముంగటికి తీసుకుపోయారు. 71% దాకా ముంగటికి తీసుకుపోయారు. కాబట్టి చిత్రగుప్త్ మోదీ సర్కార్కి 3.5 రేటింగ్ ఇస్తుంది.
ఇది కరెక్టా రాంగా మీరు డిసైడ్ చేసి చెప్పుర్రి. ఇలా అన్బయాస్డ్ ఉండనికనే ప్రయత్నం చేస్తున్నా. నీళ్ళు ఉండగానే సరిపోతుందా అని అంటే ఇంత బుక్కెడు అన్నం తినాలి కదా, బుక్కెడు అన్నం తినాలని అంటే మనకు వండుకోనికే ఇంధనం కావాలి కదా, మళ్ళీ వండుకోనికే ఇంధనం కావాలనంటే కట్టెల పొయ్యి మీదనైతే వండుకోలేం కదా. మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు కళ్ళు నలుసుకుంటా ఆ పొగకు గురై ఆరోగ్యం క్షీణించుకుంటా వంట చేసి తింటున్న ఆ బతుకులకు ఆశా జ్యోతి అయి నిలిచిండు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఉజ్వల యోజన కింద సబ్సిడైజ్డ్ సిలిండర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. డేటా ఏం చెప్తుందనంటే ఎల్పిజి పెనెట్రేషన్ ఇన్ ఇండియా 2014 కంటే ముందు కేవలం 55% ఉండే ఫ్రెండ్స్. డేటా ఎల్పిజి కనెక్షన్ 2014 కంటే ముందు కేవలం 55% ఉండే. మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఉజ్వల యోజన పథకం కింద 90% పెనెట్రేషన్కి పోయిన ఘనత చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది 10 సంవత్సరాలు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 5 crore ఎల్పిజి కనెక్షన్స్ అతి బీద ఫ్యామిలీలకు విత్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ₹1600 ఇచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. దీనికి ఎవ్రీ ఇయర్ ఒక 2000 కోట్ల నిధి పెట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర. మళ్ళీ నేను చెప్పడం కాదు, డేటా స్పీక్స్. హౌస్ హోల్డ్ కనెక్షన్స్ 2009 నుంచి 2018 వరకు తీసుకుంటే అంచెలుగా గ్రాఫ్ ఎట్లా పెరుగుతుందో మీరు చూడండి. ఇవాళ ప్రధానమంత్రి ఉజ్వల యోజన సక్సెస్ మీద మాట్లాడితే ఒక సర్వే చేయిస్తే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇన్ November 2019 said only 61% of the total households of the country use gas cylinders for cooking percent. మోదీ గారు ఉజ్వల యోజన తీసుకొచ్చి ఇంత చేసినా 90% పెనెట్రేషన్ జరిగిన యాక్చువల్ యూసేజ్ ఆఫ్ ది గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో 61% ఉన్నది. 44% రూరల్లో ఎందుకు అవుతలేదు అని అంటే ఎస్ ద కాస్ట్ ఆఫ్ ది సిలిండర్ కూడా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు అక్కడ న్యాచురల్గా దొరికే ఇంధనాలు ఏవైతున్నాయో పిడకలే కానీ కట్టెలే కానీ ఎక్సెట్రా దోస్ సీమ్స్ టు బి మోర్ వయబుల్ దెన్ ది గ్యాస్ సిలిండరే ఉండొచ్చు. ఈ ఉజ్వల యోజన ఎఫెక్ట్ కింద లబ్ధిదారుల సంఖ్య గిట్లా తీసుకొని చూస్తే సుమారు 1.5 lakh విలేజెస్లల్లా ఎయిర్ పొల్యూషన్ అనేది 2.5 times తక్కువైంది. పార్టికులేట్ మ్యాటర్ అని అంటారు. 2.5 times తక్కువైపోయి 13% రిడక్షన్తో పాటు ఎంతోమంది జీవితాలకు సుమారు 11.7 lakh పీపుల్ మరణ బాధితుల ఎవరైతే మరణిస్తుండేనో ఆ ఎయిర్ పొల్యూషన్ నుంచి వాళ్ళని కాపాడడం జరిగింది. బట్ స్టిల్ 44 పెనట్రేషన్ ఈ స్టిల్ దెర్ ఈజ్ అ పొటెన్షియల్ యూసేజ్ ఆఫ్ ది గ్యాసెస్ ఉంది కాబట్టి, గ్యాస్ సిలిండర్కి ఉంది కాబట్టి ఇంత కష్టపడ్డా సామాన్యుడికి ఇంకొక 40% పోవాలి కాబట్టి. బట్ కాంగ్రెస్ ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏందనంటే మీ పెనెట్రేషనే లేకుండే 55% ఉండే. మీ పెనెట్రేషనే 55% ఉంటే మీ యూసేజ్ ఎంత ఉంటుందో చూసుకోండి. ఇక్కడ పెనెట్రేషన్ 90% ఉంటే యూసేజ్ 60%కు ఉన్నది బీజేపీలో. సో మీ పెనెట్రేషనే 55%. సో మీరు డేటా అనలైజ్ చేయరు ఫ్రెండ్స్. సో కాంగ్రెస్ చేసిన చరిత్ర, భారతీయ జనతా పార్టీ చేసిన చరిత్ర. ఎస్ స్టిల్ దెర్ ఈస్ అ పొటెన్షియల్ ఆఫ్ 44% ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూసేజ్. పెనెట్రేషన్ అండ్ యూసేజ్ కరెక్ట్గా యూజ్ చూస్తూ వర్డ్స్ మీద ధ్యానం చేయండి. పెనెట్రేషన్ 90% ఉన్నా యూసేజ్కి ఇంకా 40% ఆస్కారం ఉన్నది మనకు. అందుకని మోదీ సర్కార్కి ఈ యొక్క అంశంలో చిత్రగుప్త ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. మీకు అది నచ్చితే గిరీష్ భాయ్ నువ్వు చెప్పింది కరెక్ట్, లేకపోతే రాంగ్. ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ల పైన చిత్రగుప్త ఇచ్చిన రేటింగ్ 3.5 out of 5. మళ్ళీ కాంగ్రెస్ సర్కార్కి 55% పెనెట్రేషన్ ఉండే. మళ్ళీ దీనికి ఏం రేటింగ్ ఇవ్వాలో మీరు చెప్పుర్రు. ఇప్పుడు నెక్స్ట్ పోదాం. మన నిత్యావసర ఖర్చులు, ఇన్ఫ్లేషన్, దీని మీద మాట్లాడతారు లిల్లీ ఛానళ్ళు. తలసారి ఆదాయం పీకుడు మాటలు మాట్లాడతారు, తలకాయ కూడా ఉండదు.
చిత్రగుప్తి అలా మాట్లాడుతున్నది రాబాయి, మాట్లాడు రమ్మని. మళ్ళా ఈ ఇన్ఫ్లేషన్ మీద చాలా మాట్లాడతారు. కథనాలు ఏమని వస్తాయంటే, తృణమూల్ కాంగ్రెస్ బ్లేమ్స్ మోడీ గవర్నమెంట్ ఫర్ ఫ్యూలింగ్ ఇన్ఫ్లేషన్. నిత్యావసర వస్తువుల ఖర్చులు పెరిగిపోతున్నాయని తృణమూల్ చెప్తుంది. ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజింగ్ డ్యూ టు మోడీ గవర్నమెంట్ కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల నిరుద్యోగం ఎక్కువైపోయి ప్రజలు రోడ్డు పాలన పడుతున్నారని కాంగ్రెస్ అంటుంది. మహంగాయి మ్యాన్ అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. మళ్ళా అదే కాంగ్రెస్ రూల్ స్టేట్లలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా దాని మీద మాత్రం మాట్లాడదు. అపోజిషన్ ప్రతిసారి బీజేపీని ఇరకాటంలో పెట్టి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, బట్ యాక్చువల్లీ డేటా ఏంది అనేది ఎవరు మాట్లాడరు. ఈ డేటా ఏడికని పెరుగుతుంది అని చెప్పి మాట్లాడరు. కాంగ్రెస్ ప్రభుత్వము 10 సాల్ కా అన్యాయ్ అని చెప్పి ఒక పత్రం రిలీజ్ చేసింది. నేను మీకు ఆ రోజు మాట ఇచ్చిన, దీని మీద నేను మాట్లాడతాను, సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతానన్నా. నిన్న ఇదే మీ తమ్ముడు గిరీష్ దారాముని ఒక మాట చెప్పిండు మీకు, భానుడు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి చేస్తా, ఎక్కువ మండేటట్టు ఒక్కొక్క స్లైడ్ తయారు చేస్తా. ఈ కాంగ్రెస్ చేసిన చరిత్ర ప్రతి గుండెకు అప్పచెప్తా, ప్రతి ఆత్మను ఆలోచించే దిశగా ప్రయత్నిస్తా అని చెప్పి మీకు మాట ఇచ్చిన. సో ఇన్ఫ్లేషన్ మీద మాట్లాడితే నేను వాళ్ళందరికీ ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మై లైన్స్ ఆర్ ఓపెన్ వన్స్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డేటా ఛాలెంజ్ మీ. నేను 2 seconds పాస్ కూడా తీసుకుంటా. ఆ ఇన్ఫ్లేషన్ మీద మాట్లాడే కంటే ముందు పెట్రోల్ 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 అని మాట్లాడతారు కదా. మీ 10 సాల్ కా అన్యాయ పత్రాలు కూడా మీరు పెట్టిండ్రు కదా. అయితే అందులో పెట్టింది ఏంది, పెట్టలేంది ఏంది అనేది ఇప్పుడు చిత్రగుప్త మీ ముంగటికి కుండ బద్దలు కొట్టబోతున్నది. మళ్ళీ 2004లో 71 రూపాయలు లీటర్ ఉండే పెట్రోలు, 2014కి వచ్చేసరికి 97 రూపీస్ అయింది. ఎంత అయింది? 97 రూపీస్ అయింది. ఎంత పర్సంటేజ్ పెరిగిందన్న? ఈ ముచ్చట ఎవడు మాట్లాడాడు. 2014లో 410 రూపాయల సిలిండర్ ఉండే, అది అలా 903కి వచ్చింది. 2014లో పెట్రోలు 71 రూపాయి ఉండే, మస్టర్డ్ ఆయిల్ ఇంత ఉండే, ఇది ఉంటే. కాకపోతే 2014లో ఇవి ఎంతవరకు పెరిగినాయి, ఎంత పర్సెంటేజ్ పెరిగినాయి? మీ 10 సాల్ కా అన్యాయ పత్రాలకేం తీసుకొని మాట్లాడుతున్నా. 2004 నుంచి 2014 వరకు ఎంత పెరిగిందన్న ముచ్చట ఎందుకు తీసుకురాలేదని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ప్రతిసారి ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్లు ఉంది, కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది డబుల్ డిజిట్లలో ఉండే. గో విత్ ద డేటా కొట్టి చూడరు 2014 వరకు ఎంత ఉండరు. అది మీ 10 సాల్ అన్యాయ పత్రాల ఎందుకు లేదని అడుగుతున్నా. ఆ అన్యాయ పత్రాన్ని చిత్రగుప్త్ న్యాయపత్రంగా ఎట్లా మారుస్తుందో ఇప్పుడు మీరు చూడండి. అంచెలుగా డబుల్ డిజిట్లు ఉన్న ఇన్ఫ్లేషన్ని సింగిల్ డిజిట్కి తీసుకొచ్చిండ్రు. ఇవాళ గిరీష్ దారామోని గాడో లేకపోతే ఆ కాడికి వస్తే చిత్రగుప్తు ఛానలో, ఆ కాడికి వస్తే బీజేపీ సర్కారు అన్న మాటలు కాదు, సాక్షాత్తు IMF చెప్తున్న విషయాలు. ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మోడీ గవర్నమెంట్ హ్యాస్ డన్ బెస్ట్ థింగ్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. నేనన్న మాట కాదు, కౌశిక్ బసు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన ఎప్పుడు మోడీ సర్కార్ని తిట్టేటోడే. బట్ ఒక ఇంటర్వ్యూలో ఆ మనిషి ఒక అన్నాడు మాట, మోడీ కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటుండు ఆర్థిక వ్యవస్థను కాపాడనికే, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టనికే. డబుల్ డిజిట్ ఉన్న ఇన్ఫ్లేషన్ని సింగిల్ డిజిట్కి తీసుకొచ్చిండు అన్న మాట ఈ ఆర్థిక శాస్త్రవేత్త, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కౌశిక్ బసు అనుకుంటా. ఇన్ఫ్లేషన్ పెరిగింది అని మాట్లాడతారు. అదే కేటీఆర్ విషయాల కాడికి వస్తే, వీడికి వస్తే, అవును కొంచెం నిత్యావసర వస్తువులు పెరిగినాయి. కోవిడ్ పాండమిక్లో మనకు ఆదాయం లేకపోయినా మనము ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని అయితే ప్రగతిశీలంగా నడిపినాము అని చెప్పి మాట్లాడిన మాటలు మీరు ఎన్నిసార్లు ఏం లేని అంటున్నా. కోవిడ్ పాండమిక్ భారతీయ జనతా పార్టీ సర్కార్కి ఎఫెక్ట్ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది పరిగణనలోకి తీసుకోరా అని అడుగుతున్నా. కేవలం ఒకటే మాట మాట్లాడతారు వాళ్ళు, ఏందని అంటే డిమానిటైజేషన్ హ్యాస్ ఎఫెక్టెడ్ ది థింగ్స్. నేను అది వేరే స్లైడ్లో కూడా చెప్తా, కానీ ఖచ్చితంగా డిమానిటైజేషన్ అనేది చాలా ఎఫెక్ట్ చేసింది ఇన్ఫ్లేషన్కి. మళ్ళీ ఎంత చేసింది రాబాయ్ అని అంటే ఎవడు చెప్పడు. ఉండొచ్చు, నేను కాదని అంటలేను, బట్ సబ్స్టాన్షియల్ డేటా నాకు కావాలా. ఐ హ్యావ్ మై డేటా, అందుకనే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా.
కోవిడ్ పాండమిక్ని ఎప్పుడు కన్సిడరేషన్ల కిందికి తీసుకోరు. ప్రాబ్లం ఏడొస్తుందని అంటే యుక్రెయిన్ వార్ మీద కూడా ఎఫెక్ట్ అవుతున్నది, దాని మీద పరిగణనలోకి తీసుకోరు. ఇప్పుడు హైలైట్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నప్పుడు, మళ్ళీ రష్యా నుంచి ఆయిల్ కొంటున్నప్పుడు తక్కువ కొన్నావు కదా, మళ్ళీ ప్రజల మీదకి ఎందుకు రుద్దుతున్నావు అన్న క్వశ్చన్లు మీ మధ్యలో ఇప్పుడు వస్తున్నాయి. నాకు తెలుసు గిరీష్ భాయ్, మళ్ళీ మనకు అది ఆ సబ్సిడీ మనకి ఇవ్వచ్చు కదా అని అంటే నాది ఒకటే ఒక ప్రశ్న ఫ్రెండ్స్. నేను ప్రశ్నకు ప్రశ్న ఇస్తున్నాను అనుకోవద్దు నా సమాధానంలో. మిమ్మల్ని ఆలోచించనీకే మిమ్మల్ని ఏమంటే నా సైడ్ నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నా. రష్యా నుంచి మనం ఆయిల్ కొన్నాము, యూరోప్కి కూడా అమ్ముతున్నాం మనం రిఫైన్ చేసి. నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇది మోదీ సర్కార్ చేస్తున్న ఘనత. అయితే గిరీష్ భాయ్ మనకి ఇంత వస్తుంటే మనకెందుకు ఎఫెక్ట్ అవుతలేదని అంటే ప్రతి స్టేట్ వ్యాట్ వేసుకున్నది కదన్న. ఈ లిల్లీ గంజాయి ఇది మాట్లాడరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మళ్ళీ ఇవి మాట్లాడరు. ప్రతి స్టేట్కి ట్యాక్స్ ఉన్నది కదన్న పెట్రోల్ మీద. మళ్ళా ట్యాక్సు మేము తలసరి ఆదాయం ఇంత పెంచుకున్నాం, మేము పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెంచుకున్నాం, మా జీడిపి ఇట్లా పోయింది, మా జిఎస్డిపి ఇట్లున్నది, మా జీడిపి టు ఫిజికల్ డెఫిషిట్ గిట్లున్నది, ఆర్బీఐ సూత్రాలకు కరెక్ట్గా ఉన్నది. ఇంత పోకడ మాటలు మాట్లాడే సర్కారులు భారతదేశంలో మస్తున్నాయి కదా, భారతీయ జనతా పార్టీని పక్కకు పెడితే. మళ్ళా పెట్రోల్ని జిఎస్టీలకు ఎందుకు తీసుకోలే ఈ సర్కారులు, నాన్ బీజేపీ సర్కారులను అడుగుతున్నా. మళ్ళా వ్యాట్ అనేది ఎందుకు రద్దు చేయలే, సామాన్యుడి పైన భారం తక్కువ ఎందుకు చేయలే. సంసారు లెక్క స్క్రీన్ల ముంగట మాట్లాడతారు, మళ్ళీ మీరు చేసిన సంసారం ఏంది అని అడుగుతున్నా. ఇవాళ నేను ట్యాక్సులు కూడా తక్కువ చేయలే. స్టిల్ మోదీ సర్కార్కి మేము రేటింగ్ 4 ఇస్తాం. ఎందుకు ఇస్తాము అని అంటే అసలు మనము ఈ క్రూడ్ ఆయిల్ని వాడాలి ఎందుకు అని అంటే నేను ఈ రోజులల్లా దీనివల్లనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, నిత్యావసర వస్తువులు ఈ క్రూడ్ ఆయిల్ వల్లనే బాగా పెరుగుతున్నాయి కదా. బికాస్ మనం డాలర్లలో కొంటుండే వెనకటికి, ఇప్పుడు మనం రష్యన్ పైసలలో కొంటున్నాం, అటు అరేబియా దినార్లలో కొంటున్నాం, లేకపోతే యుఏఈ రియాల్స్ అనేమో అంటారు కదా, అక్కడికే కొంటున్నాం. మనము డాలర్లలో ట్రాన్సాక్షన్లు చేసుడు మెల్లమెల్లగా తక్కువ చేస్తున్నాం. 4x రిజర్వ్స్ని నిల్వ చేసుకుంటున్నాం. వెనకటికి ఇన్ని పైసలు పోసి ఇన్ని డాలర్లు కొనాల్సి వస్తుండే. ఆ కంట్రోల్ నియంత్రణ నా ప్రధాని, మన దేశ ప్రధాని చేసుకుంటూ వచ్చిండు. దీనికి అందరికీ ఒక ఆర్థిక వ్యవస్థ అవసరం, ఒక సిస్టమ్ అవసరం. సిస్టమిక్గా పోవాలి. బికాస్ ఫ్రెండ్స్ हंसके किसी को भी फंसा सकते हैं, पर सिस्टम वर्क्स better than a smile, friends. And this prime minister of the nation has created a system for a better administration, and this system is working better than a smile. Believe me. 4x reserves నిలకడకు వచ్చినాయి. పైసలు మనం డాలర్లలో పే చేస్తలేము. ఇవాళ పక్క జరగని అంటున్నాం అమెరికాను కూడా. దీనికి తోడు మనము ఆల్టర్నేటివ్ ఇంజన్స్ అని అంటే బయోఫ్యూయల్ మీద కూడా ఇంజన్లు తయారు చేయాలా అని చెప్పి మన ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలకు కూడా చెప్పినాం. సౌర్య శక్తిని ఏ రకంగా వాడుతున్నామో చూసినాం. బ్యాటరీ కార్లను ఆర్ టు దట్ మ్యాటర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంత ప్రోత్సహిస్తున్నామో చూసినాం. 2 to 4% or 5% ఉన్న మార్కెట్ షేర్ని వేరే మినిమం బై 2030 ఆర్ టు దట్ మ్యాటర్ బిఫోర్ 30 to 35% వరకు తీసుకురావాలన్న ఆలోచనలో మనం పోతున్నాం. దీనికి ఎన్విరాన్మెంటలిస్టులు కూడా చాలా మాట్లాడినరు. కేవలం వాళ్ళు ఒకటే ముచ్చట మాట్లాడినరు. ఏందనంటే మోదీ సర్కార్ ఏదైతే ఈ చర్యలు తీసుకుంటుందో సూపర్ న్యూక్లియర్ ఎనర్జీని మనము ప్రమోట్ చేసుకోనీకే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అని అనొచ్చు. నిజంగా చెప్పాలనంటే టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, న్యూక్లియర్ రియాక్టర్లను తయారు చేసి ఎంతో బొగ్గునెందుకు గాలబెట్టాలా, ఎంతో డీజిల్ ఎందుకు గాలబెట్టాలా అన్న అడుగులను వాళ్ళు ప్రశంసించారు. కాకపోతే డీజిల్ కోల్ మీద నడుస్తున్న ఈ పవర్ ప్లాంట్లను కూడా మెల్లమెల్లగా తక్కువ చేయాలి అని చెప్పి సూచించారు. అదే దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్న మనం చూసుకున్నాం ఏందనంటే న్యూక్లియర్ ఎనర్జీని మనం తీసుకోబోతున్నాం. 1,00,000 మెగావాట్లకు తయారు చేయడానికి పోతున్నాం. ఇప్పుడుకున్న కెపాసిటీ కేవలం 8,800 మెగావాట్స్. దాన్ని మనము ఎంత పోతున్నాం ఫ్రెండ్స్, 1,00,000 మెగావాట్లకు ప్లాన్ చేసుకున్నాం. ఆర్ టు దట్ మ్యాటర్ ఇంకా ఎక్కువ. దిస్ ఈజ్ ద విజన్ దట్ ది మోదీ గవర్నమెంట్ హ్యాస్ టు దిస్ నేషన్. ఇన్ఫ్లేషన్ ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎక్కడ లీకేజ్ అవుతుందో ఆడబట్టి దాన్ని లాగి
ఆ జీనిని శీషల బందబెట్టి హుకుం మేరే ఆకా అని చెప్పి ఇన్ఫ్లేషన్ అనేటట్టు చేస్తున్నాడు మన దేశ ప్రధాని మోదీ సర్కార్. ఆయన చేసిన ఎఫర్ట్లకు చిత్రగుప్త్ ఇస్తున్న రేటింగ్ 4. ఇది మీకు సమ్మతమైతే ఎస్ గిరీష్ భాయ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఇంత ఎఫర్ట్ నేను చెప్పిన. ఈ ఎఫర్ట్ బ్రదర్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ప్రాసెస్ మనం ఏదైనా మనము ఒక యాక్టివిటీ స్టార్ట్ చేస్తే ఆ యాక్టివిటీ అనేది ఈవెంట్ లాగా ఉండదు. ఈవెంట్ అనగానే మనం పెళ్ళికి పోతాం, తాళి కట్టంగానే మంచిగా ఆశీర్వదిస్తాం, భోజనాలు చేస్తాం, మంచిగా బిడ్డ హాయ్ గాయ్స్ హాయ్ హౌ ఆర్ యూ అని చెప్తాం, వచ్చేస్తాం. బట్ రన్నింగ్ ఏ కంట్రీ ఈజ్ అ ప్రాసెస్. ఒక ప్రాసెస్కి ఒక ఈవెంట్కి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది ఇట్లా గరీబీ మిటాన్ చేస్తాం, దట్ ఈస్ అన్ ఈవెంట్. ఇట్ కెనాట్ బి పాసిబుల్. అన్ ఈవెంట్ విల్ నాట్ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. దూర సూప్ అంటాం కదా, అది ఉండదు ఈవెంట్కి, ప్రాసెస్కి ఉంటుంది. ఆ ప్రాసెస్కి ఉంటుంది, ఆ ధర్మానికి ఉంటుంది. ధర్మానగానే మళ్ళీ మీరు హిందూ ముస్లిం ఇది అని అనకుర్రి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ ధర్మ. ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్లో దేశాన్ని ట్రాక్లో పెట్టిండ్రు. ఇవాళ కొంచెం చేదనుభవాలు ఉంటాయి, సాక్రిఫైస్లు ఉంటాయి. ఆ ఎఫర్ట్స్కి మనం దాగ్ చేస్తున్నామా అనేది చూడుండ్రి ఇవాళ. అండ్ టు దట్ ఎఫర్ట్స్ చిత్రగుప్త్ రేట్స్ 4/5 ఫర్ మోదీ సర్కార్. నెక్స్ట్ టాపిక్ మాట్లాడతారు ఈ లిల్లీ, ఈ గంజాయి, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ధ్రువ్ టట్టి, ధ్రువ్ టట్టికి సపోర్ట్ చేసే కొన్ని తెలుగు ఛానళ్ళు స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న ఛానళ్ళు పెట్టుకొని మాట్లాడుతారు. ఒకప్పుడు దిగ్గజాలు ఉండొచ్చు. టుడే ఇట్స్ అ వరల్డ్ ఆఫ్ సోషల్ మీడియా ఫ్రెండ్స్. అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడితే పకోడో వేచ్కే రోజ్గార్ కమానా హే, పకోడా ఎకనామిక్స్ అని చెప్పి మాట్లాడినారు. ఇలా ముద్రా లోన్లు ఇచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి వ్యాపారం చేసుకునే కెపాసిటీ ఇచ్చిన సర్కార్ ఎవరిది? బికాస్ ముద్రా లోన్లో కూడా ఎన్పిఏ ఎంత తక్కువ ఉన్నదో మీరు చూడండి. డేటా స్పీక్స్ లాట్. ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళు ఇచ్చుకున్న స్టాటిస్టిక్స్ రేషియో ప్రకారము 6. అదే వరల్డ్ బ్యాంక్ అండ్ ఎక్సెట్రా వాళ్ళు మాట్లాడుతుంది 5. వరల్డ్ బ్యాంకు IMF వాళ్ళు 5 అంటున్నారు, భారతీయ జనతా పార్టీ 6. అంటే ఏ ప్రభుత్వం ఎక్కువ చెప్పుకుంటా చెప్పు నార్మల్ రేటింగ్స్ కంటే. ఎంత నిజాయితీ గల ప్రభుత్వం మన దగ్గర ఉన్నది అన్నది ఆలోచించుండ్రి. ప్రపంచం మొత్తం 5 ఉన్నది అన్ఎంప్లాయ్మెంట్ రేటు, భారతదేశంలో అంటే లే కాదు, మీరు చేసిన డేటా తప్పు, 6 ఉన్నది అని చెప్పి డేటా రిలీజ్ చేసింది మంత్రాలయం. ఇది మనం అవన్నీ చూడం, కేవలం బట్ట కాల్చి మీదేస్తాం. ఎవరేస్తారు బట్ట అని అంటే ఒక విజన్ లేకుండా, ఒక మిషన్ లేకుండా, బస్ భగవాన్కి దేనే అని చెప్పి కొంతమంది పుడతారు చూడు. వీళ్ళొచ్చి సర్కార్ హమారే లియే కుచ్ నహీ కర్ రహా హై, బస్ సర్కార్ కేవల్ మందిర్ బనా రహా హై. వీళ్ళతోని ప్రాబ్లం వస్తుంది. మీరు ఎక్కడైనా తీసుకొని ఏదైనా మాట్లాడితే ఎక్కువ మందుకు ఎవరు మాట్లాడిర్రా బాయ్ గరీబీ గురించి అంటే వీళ్ళే ఉంటారు. సో ఈ మైనారిటీలలో బెనిఫిట్ పొందిన వాళ్ళది గురించి కూడా రేపు చిత్రగుప్తు డీకోడ్ చేస్తున్నా. దిస్ ఇస్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. ఇవాళ ఇది ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఈ స్లైడ్లలో పెట్టలే. టుమారో ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ది బెనిఫిషరీస్. ఈరోజు నేను కేవలం రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నా. ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడినప్పుడు మన కోవిడ్ ఏమైందనంటే దాని గురించి ఎవరు ఆలోచించాడు. కానీ రాష్ట్ర సర్కారులు నాన్ బీజేపీ స్టేట్లలో మాత్రం కోవిడ్ విల్ ప్లే ఎ వైటల్ రోల్. అది భారతీయ జనతా పార్టీకి మాత్రం వర్తించదు. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఇన్ భారత్ వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. ఎస్ జరిగినాయి నిజంగానే. వాళ్ళ జీవితాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఎన్నో జీవితాలు పటాపంచలైపోయినాయి, కాదని అంటలేదు. ఇంకొక ప్రాబ్లం ఏందనంటే ఈ ఉద్యోగాలకు నేను చాలా ఇలా నిష్పక్షపాతంగా చెప్తున్నా. ఎంతో ఏందనంటే IIM లక్నో లాంటి పెద్ద పెద్ద IITsలలో కూడా కనీసం ఒక 72 మందికి ఉద్యోగాలు దొరకాలంటే మీరు నమ్ముతారా? అంత దిగ్గజ సంస్థలలో కూడా చదివి ఇప్పుడు కేటీఆర్ ప్రతిసారి అని ఉంటున్నావు, మాకు ఒక IIM ఇవ్వలే, నువ్వు మాకు ఒక IIT ఇవ్వలే. అరే చిన్న ఓ ట్విట్టర్ టిల్లు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే
వెన్ ది కెపాసిటీ మించిపోయి టాలెంట్ అక్విజిషన్కి రేషియో, ఇఫ్ ది డినామినేటర్ గెట్స్ బిగ్గర్, ద ఫ్రాక్షన్ బికమ్స్ స్మాలర్. సో దీన్ని ఎట్లా నియంత్రించాలా? టాలెంట్ అక్విజిషన్ కరెక్ట్గా లేనప్పుడు మన ఎడ్యుకేషన్ పాలసీ ఏ రకంగా ఉందని ఆలోచిస్తావా, లేకపోతే ఐఐటీలు పెట్టేసి అని ఆలోచిస్తావా? ఆ దిశగా అడుగులేసిన పాలసీయే మీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక్కడ సఫలమైందా విఫలమైందా అని అంటే, సఫలం గానీకే అడుగులేస్తూ విఫలమైందని చెప్తా భారతీయ జనతా పార్టీ. చిత్రగుప్త్ ఇస్తున్న రేటింగ్ అన్ఎంప్లాయ్మెంట్కి కేవలం నేను 2 ఇస్తా. ఈ పారామీటర్కి భారతీయ జనతా పార్టీకి చిత్రగుప్త్ ఇచ్చే రేటింగ్ 2. అవునా కాదా? దయచేసి మీ రూపంలో కమెంట్ చేయరు ఫ్రెండ్స్. వీ విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ యూ. నేను కూడా కొన్ని మిస్ అయినవి ఉంటాయి. భారత్లో బిజినెస్ చేయాలని అంటే సుక్కలు కనబడతాయిరా అయ్యా. లైసెన్స్ రాజు నడుస్తుందిరా అయ్యా భారత్లో. ఎవడు ఎట్లుంటాడో మనకు తెలియదురా అయ్యా అని చెప్పి, సర్కార్ సే బాత్ కరో తో పిఎంఓ కుచ్ ఔర్ కహతా హై అని చెప్పి క్రిటిక్స్, మామూలు క్రిటిక్స్ ఉండకపోతుండే రతన్ టాటా గారివి. రతన్ టాటా గారు కులేయాం సర్కార్ని తిట్టిండు. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీని కూడా తిట్టిండు. ఆయన ఇది స్టేట్మెంట్ భారతీయ జనతా పార్టీకి వెనకటికి ఇచ్చింది. ఆయన ప్లాంట్ ఎప్పుడైతే బెంగాల్లో టాటా నానో ప్లాంట్ ఎక్కడైతే అక్కడ నుంచి వాళ్ళు అడ్డమైన ప్రొటెస్టులు చేసి పంపించేసారో, గుజరాత్కి షిఫ్ట్ అయిందో, ఆనాడు మాట్లాడిన ముచ్చట అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేట్స్. రతన్ టాటా గారు మాట్లాడిన మాటలు, సర్కార్ సే కుచ్ బాత్ కరో తో పిఎంఓ కుచ్ ఔర్ కహతా హై, మినిస్టర్స్ కుచ్ ఔర్ అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ అదే భారత్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ యానీ మే అని చెప్పి ప్రమాణం చేసిన తర్వాత భారత ర్యాంక్ అనేది 65 ర్యాంకులు జంపు చేసింది ముంగటికనంటే, దేశాన్ని ఎంత ప్రేమించిండు, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా చేయనీకే ఎంత తాపత్రయపడ్డాడు, ఎంత తపస్సు చేసిండు ఈ భారతీయ జనతా పార్టీ సర్కార్ అనేదే ప్యూర్ సాక్ష్యం ఫ్రెండ్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లా భారత్ ఏ రకంగా ఎదిగిందని అన్నది మనమందరం సాక్షులమైనం. నంబర్ ఆఫ్ యూనికార్న్, ద ఫాస్టెస్ట్ స్టార్టప్స్లలో యూనికార్న్స్ అని అంటాం కదా మనము. ఆ యూనికార్న్స్ 100 యూనికార్న్స్ ఇవాళ భారతదేశంలో ఫాస్ట్గా డెవలప్ అయినాయి అని అంటే ఏ సర్కార్ హయాంలో అయినాయి అన్నది ఒకసారి మీరు ఆలోచించుర్రు అని అంటున్నా. ఇవాళ ఇండియన్ స్టార్టప్ సిస్టమ్, ఈకో సిస్టమ్ చూస్తే దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ డేటా దట్ హెస్ బీన్ ప్రజెంటెడ్ టు యూ ఫ్రెండ్స్. ఇండియన్ సిటీస్లో ఢిల్లీ రైజెస్ బై 11 ప్లేసెస్, ర్యాంక్స్ 26. సిలికాన్ వ్యాలీ, న్యూయార్క్ సిటీ, బోస్టన్, బీజింగ్, సియోల్ తోని కంపేర్ చేస్తుంది. ఇవాళ బెంగళూరు ర్యాంక్స్ 5th గ్లోబలీ ఫర్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ 5 months ఆఫ్ ది ఇయర్. సిటీ బేస్డ్ టెక్ ఫర్మ్స్ రేజ్ 7.5 బిలియన్ ఫండింగ్ని తెచ్చిండ్రు. ఇవాళ పెద్ద పెద్ద సంస్థలు, దిగ్గజ ఆర్థిక శాస్త్రవేత్తలు భారత్ ఏంద్రబై ఇది అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో 2018లో 4 ఏరియాలల్లో కీలకమైన డెసిషన్లు తీసుకున్నది ఈ సర్కార్. ఇన్సాల్వెన్సీయే దాన్ని ఎట్లా రిజాల్వింగ్ ఇన్సాల్వెన్సీ అంటే ఎన్పిఎల్, గిన్పిఎల్ ఎక్సెట్రా, పర్మిట్ రాజ్, లైసెన్స్ రాజులను ఎట్లా రద్దు చేసుకుంటూ వచ్చింది, బార్డర్ మధ్యలో ట్రేడ్ని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చింది, విదేశాలతో స్వదేశాన్ని ఎట్లా కలుపుకుంటూ వచ్చింది. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనంటే బిజినెస్ ప్రాసెస్, ఆయనకు కావలసిన సదుపాయాలు, సింప్లిసిటీ, సింపుల్గా ఎట్లా డిజైన్ చేసింది. ఈడికి ఆగిపోయిందనంటే ఈడికి ఆగిపోలే, ఈడికి ఆగిపోలే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లా ఇవాళ భారతీయ జనతా పార్టీకి చిత్రగుప్త్ 4 రేటింగ్ ఇస్తున్నది ఫ్రెండ్స్. మీ దగ్గర ఏమైనా డేటా ఉంటే ప్లీజ్ సబ్మిట్ చేసి ప్లీజ్ డిస్ప్యూట్ అస్. ఇవాళ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొని చూస్తే భారత్ ఒక అసలు అన్ఇమాజినబుల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. చైనానైతే అసలు నెత్తి మీద బట్టేసుకొని కూర్చొని ఉన్నది. ఇక పాకిస్తాన్ అయితే బిచ్చం బతుకు, కానీ దాన్ని అసలు మనం కంపారిజన్ చేయం పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇవాళ జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఆర్ టు దట్ మ్యాటర్ యుఎస్ఏ
యూరోప్ దేశాలు అసలు మన దగ్గర లెక్కలలో కూడా లేవు. ఇవాళ సుమారు 10 లక్షల కోట్ల క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీ దిశగా భారత్ ముంగటకు పోయింది. సుమారు 50,000 కిలోమీటర్ల హైవేలు ఇలా భారత్లో ఇలా మనం యాడ్ చేసుకున్నాం. 111 నేషనల్ హైవేసు మనం చేసుకున్నాం. 25 వందే భారత్ ట్రైన్లను తెచ్చుకున్నాం. 74 కొత్త ఎయిర్పోర్ట్లను తెచ్చుకున్నాం. ఎన్ని ఐఐటీలను తెచ్చుకున్నాం, ఎన్ని ఐఐఎంలను తెచ్చుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవాళ యాపిల్, శాంసంగ్ ఆర్ టు దట్ మ్యాటర్ గూగుల్ ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ బేస్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టినరు అంటే అది మీ నా గర్వించే భారత్లో పెట్టినరు. ఇది మీరు మర్చిపోయినరా అని అడుగుతున్నా. ఇలా ప్రపంచం భారత్ని ఏ రకంగా చూస్తున్నది అని అంటే 100 బిలియన్ కామర్స్ మార్కెట్ బై 2020 కింద అలా అంచనా వేసుకొని వచ్చిర్రు భారత్కి. 15 మిలియన్ల రైల్వే ప్యాసింజర్లు బై 2020 ప్రయాణిస్తున్నారు రైల్వేలల్లో. 1 మిలియన్ ఎయిర్ ట్రావెలర్స్ బై 2020. ఈ దిశగా భారత్ ముంగటికి పోతున్నది. లార్జెస్ట్ ఎకానమీ దిశగా కలలుగా అనుకుంటా ముంగటికి పోతున్నది. 2nd లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ దిశగా పోతున్నది. ఇవాళ భారతదేశం, కేవలం భారతదేశమే ఎలక్ట్రిసిటీ రైల్వేస్తో కంపేర్ చేస్తే 100% ఎలక్ట్రిఫికేషన్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ సర్కార్ది కాదా అని అడుగుతున్నా. యుఎస్ఏ కూడా కంప్లీట్ చేయలేకపోయింది ఈ ప్రాజెక్ట్ని. చైనా కూడా వెనుకబడే ఉన్నది 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వేస్లలో. 475 బిలియన్ పొటెన్షియల్ ఆఫ్ ఎయిర్ ట్రావెల్ అండ్ టూరిజం మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నది ఇలా మన నయా భారత్. మీరు నమ్ముతారా అని చెప్తున్నా. సుమారు 61.6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది పోర్ట్ సెక్టార్. అది డ్రై పోర్ట్సే ఉండొచ్చు, లేకపోతే సముద్రపు ఒడ్డు దగ్గర ఉన్న పోర్ట్సే ఉండొచ్చు. ఈ పొటెన్షియల్ని డిఫైన్ చేసిందే మన నయా భారత్. దీనికి చిత్రగుప్త వేస్తున్న రేటింగ్ 4. అవునంటారా కాదంటారా? డేటాతో చెప్పు. ఇవాళ మనం పోర్ట్స్ గురించి మాట్లాడతాం. పోర్ట్స్ గురించి మాట్లాడితే పోర్ట్స్లల్లో పోర్టు కట్టడం ఎంత ఇంపార్టెంటో ఒక షిప్ పోర్టుకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవుడు అంతే ఇంపార్టెంట్. దాన్ని టర్న్ అరౌండ్ టైం అని అంటాం మనం. ట్యాట్ అంటాం మనం, టర్న్ అరౌండ్ టైం. ఈ టర్న్ అరౌండ్ టైంలల్లా మనను మించిన మొగోడు మోతబరునోడు ఎవడు లేడు ప్రపంచంలో అంటే నమ్ముతారా? ఇవాళ డేటా ప్రొజెక్ట్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇవాళ టర్న్ అరౌండ్ టైం ఇండియా పోర్ట్స్లో తీసుకుంటే మన భారత్ది కేవలం ఒక్కరోజు కంటే 0.9 డేస్. ఎంత? 0.9 డేస్. అమెరికా కంటే బెటర్లు ఉన్నాం. అమెరికా 1.5 డేస్లు ఉన్నది. ఆస్ట్రేలియా 1.7 డేస్లు ఉన్నది. సింగపూర్ 1 డేలు ఉన్నది. వీటినన్నిటిని మించిపోయి మనం 0.9 డేస్లు ఉన్నామనంటే ఎవరి హయాంలో జరిగింది, ఏ సర్కార్ హయాంలో జరిగింది, ఏ సర్కార్ హయాంలో తల గర్వంగా ఎత్తుకుంటున్నాం, గర్జించి డేటా ముంగట ప్రస్తుత చేసి నయా భారత్ కా నిర్మాణ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఆలోచించురి ఫ్రెండ్స్. ఇవాళ 9.5 crore టాయిలెట్స్ అనుకుంటా. ఎస్, 9.5 crore టాయిలెట్స్ మనం కట్టుకున్నాం స్వచ్ఛ భారత్ మిషన్ కింద. టాయిలెట్లు కట్టలేని వాళ్ళు, టాయిలెట్లు కట్టని ప్రభుత్వము, మనకు ఎలక్ట్రిసిటీ ఇయ్యని ప్రభుత్వము ఇవాళ మన జిందగీలు మార్చేస్తాం, మనం జీవితాలు మార్చేస్తాం అని కాంగ్రెస్ మాట్లాడుతున్నది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చిత్రగుప్త ఇచ్చిన రేటింగ్ 4. వీడికి ఆగిపోలే ఫ్రెండ్స్. భారత ఆర్థిక వ్యవస్థ జీడిపి మీద మాట్లాడతారు పెద్దగా. జీడిపి తగ్గింది. మన్మోహన్ సింగ్ సర్కార్ నుంచి చేతులు దాటిన తర్వాత పకోడా ఎకనామిక్స్ వచ్చిన తర్వాత తగ్గింది. ఎస్, జీడిపి మీద జర ఎఫెక్ట్ పడ్డది. డిమానిటైజేషన్ చాలా ఎఫెక్ట్ అయిందని చెప్పిండ్రు. బట్ ఏమైంది, ఎట్లయింది అని మాత్రం ఎవడు చెప్పడు. అదే డిమానిటైజేషన్ వల్ల నీకు ఇలా టెర్రరిస్ట్ యాక్టివిటీలు తగ్గిపోయినాయి. ఆ దేశం ఇలా బిచ్చమెత్తుకుంటున్నది. తిననీకే రొట్టె లేదు, వండుకునే గ్యాసు ప్లాస్టిక్ కవర్లలో నింపుకొని పోతున్న సోషల్ మీడియాలో ట్రెండింగ్లో చూసినాం. బిచ్చం బతుకులు చేసినాం వాళ్ళది. మనం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొని వచ్చి మ్యాసివ్ రికవరీ చేసుకొని వచ్చినాం ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న కథనం చెప్పాలని అంటే Mittal gears up to clear 7,500 crores due to SBI
Modi's insolvency bankruptcy court sends a clear message: pay up or shut up. ये है देश का चौकीदार आपके लिए. కడతావా లేకపోతే దుకాణం బంద్ చేస్తావా? పే అప్ ఆర్ షటప్. జిఎస్టీ, ఎస్, వీడికి వస్తున్నా. చాలా మాట్లాడతారు, పొద్దుగాల లేచి ఒక్కొక్కడు మాట్లాడతారు. జిఎస్టీ అంటే ఫుల్ ఫామ్లు చక్కగా తెలియదు. జిఎస్టీలో మాట్లాడుకుంటూ వస్తే ఎస్, కంట్రీలో ఇది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ అయినారు కాబట్టి, స్లాబ్ స్ట్రక్చర్లలో కొంచెం కిరికిరి అయింది కాబట్టి, వ్యాపారవేత్తలకు కొంచెం ప్రాబ్లం అయిందనంటే ఎస్ అయ్యింది కాబట్టి, అలా నేను ఉన్నది చెప్తున్నా. ఇలా ఇది డేటా చెప్తున్నా నేను. అవకతవకలు జరిగినాయి, ఎస్ జరిగినాయి. కొంచెం కన్ఫ్యూజన్ జరిగిందంటే కన్ఫ్యూజన్ జరగలే. ఏమంటారు, గుణాత్మకమైన నిర్ణయాలు సకాలంలో మనం తీసుకోలేకపోయినాం. ఈ చేంజ్ ఇన్ ట్యాక్స్ స్ట్రక్చర్లల్లో, ఈ స్లాబులల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12% ఉన్నది 5% చేసినాము, 18% ఉన్నది 12% చేసినాము. ఇక్కడ ఏమైందనంటే ఇది తగ్గించినందుకు ఈ వేరియేషన్ ఆఫ్ ది ప్రైస్ ఉన్నదో మ్యానుఫ్యాక్చరర్లకు, ఇది కొనేటోన్ దగ్గర నుంచి రాలే, ఇటు గవర్నమెంట్ నుంచి రాలే. సో ఈ స్లాబ్లలో కొంచెం లాస్ అయిన వాళ్ళు వ్యాపారవేత్తలు ఉన్నారా అని అంటే ఆబ్వియస్గా ఉన్నారు. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఇవాళ బ్యాంకులకు ఎంత పెద్ద పీట వేసిందో మీరే ఒకసారి చూడండి. క్లియర్ స్పీడీ ప్రాసెస్ ఫర్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. 2 డిస్టింక్ట్ రెజల్యూషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేసింది. అడ్జుడికేటింగ్ అథారిటీస్కి పర్మిషన్లు ఇచ్చింది, రెగ్యులేటర్ ఏజెన్సీలకు రెగ్యులేషన్స్కి పెద్దపీట వేసింది. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని అడ్వైజర్లను పెట్టుకున్నది, ఏజెన్సీలను పెట్టుకున్నది, ఇన్ఫర్మేషన్ యూటిలిటీసు పెట్టుకున్నది. ఎన్పిఏని తక్కువ చేసుకుంటూ వచ్చింది. దీనికి భారతీయ జనతా పార్టీకి ఏ ర్యాంకింగ్ ఇస్తావు గిరీష్ అని అంటే, ఇన్ఫ్యాక్ట్ నేను 3 రేటింగ్ ఇస్తా. నేను అక్కడ 3.5 పెట్టినొచ్చు, ఐఎమ్ రాంగ్. నేను 3 రేటింగ్ ఇస్తా భారతీయ జనతా పార్టీకి దీని మీద. అలా ఎఫర్ట్స్కి 3 ఇచ్చిన. బట్ గిరీష్ ఆ 1 మార్క్ ఎందుకు కట్ చేస్తున్నావు, ఆర్ టు దట్ మ్యాటర్ 0.5 మార్క్ ఎందుకు కట్ చేస్తున్నావు, ఇన్ని మంచిగా చేసిందంటే కదా అంటే, జిఎస్టీ అనేది ఆబ్వియస్గా ఈ స్లాబ్ స్ట్రక్చర్ ఏదైతే ఉండనో కొంతమంది వ్యాపారవేత్తలకు ఇష్యూ చేసింది, అయ్యింది, వాళ్ళు బాధపడ్డారు. ఎన్నో సందర్భాలలో ఇంటర్వ్యూలలో చెప్పుకున్నారు, గవర్నమెంట్ మాకు కొంచెం సబ్సిడీ, ఇక్కడ ఏదైనా సబ్సిడీ టు దట్ మ్యాటర్ ఏదో ఒక ఆధారం ఇచ్చేది ఉండే, వి ఇంకర్డ్ సర్టన్ లాస్ అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. అందుకనే మోదీ సర్కార్ దీనిపైన జర దృష్టి పెట్టాలనంటూ చిత్రగుప్త్ ఇస్తున్న రేటింగ్ 3. ఎకానమీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడినాం, ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అలా భారత్ ఒక ఆర్థిక సూపర్ పవర్ లెక్క అడుగులేస్తున్నది. మనము $5 trillion ఎకానమీ సైడ్ అడుగులేస్తున్నాము. ఇండియా టు ఓవర్టేక్ జపాన్ అండ్ జర్మనీ బై 2030. నాకు తెలిసి 2030 దాకా కూడా ఉండదు, ఇది ఫటక్ మనం గుంజుతాం. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అక్కడ 3 రేటింగ్ ఎందుకు ఇచ్చినావు గిరీష్ అని అంటే, అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మనం తీసుకుంటే అక్కడికి వస్తా నేను. ఫస్ట్ ఇది ఆర్థికత అయిపోయినాక మనం అది చేస్తా. సో ఇవాళ మనము ఇండియా రిపోర్ట్ ఆల్సో టు బి ప్రిడిక్టెడ్ టు గ్రో అరౌండ్ సమ్ 6.3% మన జీడిపి. ప్రపంచ దేశాలు 2021 నుంచి 2030 వరకు యావరేజ్గా జీడిపి భారత్ది 6 అబవే ఉంటుంది తప్ప తక్కువ ఉండదని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్న సందర్భాలు, సాక్ష్యాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇది మళ్ళీ నేను మాట్లాడుతున్నా కాదు, IMF మాట్లాడుతున్న మాట. ఇలా ఆత్మనిర్భర్ భారత్ కింద, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద సుమారు 59,84,256 బెనిఫిషరీస్ ఉన్నారు. ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత అయింది అని అంటే సుమారు 50,200 కోట్ల ఎకనామిక్ ఇంపాక్ట్తో ఆత్మనిర్భర్ భారత్ ఇలా ముంగడిపోయింది. అదే ఆత్మనిర్భర్ భారత్ ఇవాళ మన డిఫెన్స్ సెక్టార్లో 88,000 డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని అంటే భారత్ ఇవాళ కాలర్ ఎగరేసుకొని ఇట్లా నిలబడే గర్వం మనందరికీ దొరికింది. PM గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద సుమారు 40,62,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు అని అంటే ఆత్మనిర్భర్ భారత్ ఏ రకంగా పోయిందో ఒకసారి మీరు ఆలోచించుకోర్రి. ఇది ఇంపాక్ట్ చేసిన అమౌంట్ సుమారు 34,000 కోట్లు. దిస్ ఈజ్ ద డేటా. అందుకే చిత్రగుప్త్ ఆత్మనిర్భర్ భారత్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎకానమిక్ దిశలో అడుగులేస్తున్నందుకు రేటింగ్ 4 ఇస్తుంది భారతీయ జనతా పార్టీకి.
ఇవాళ హెల్త్ సెక్టార్కి ఇట్లా తీసుకుంటుంటే ఇండియా హ్యాస్ బికమ్ ఏ మెడికల్ టూరిజం ఫర్ ది అదర్ నేషన్స్. పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద సుమారు 64,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసుకొని ముంగటికి పోయినాం. చిత్రగుప్తు మాట్లాడుతున్న మాటలు కాదు సార్. ఇండియా టుడే మ్యాగజైన్ చూడుర్రి మీరు. మోడీ గవర్నమెంట్ మీద ఏం రాసిండ్రు. మోడీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ 262 మెడికల్ కాలేజెస్ అని చెప్పి మాట్లాడిండ్రు. ఎన్డీటీవీ ఏం చెప్తున్నది, మెడికల్ కాలేజెస్ డబుల్డ్ సిన్స్ 2014, ఎయిమ్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 7 to 22 అని చెప్పి మాట్లాడుతున్నారు. టోటల్ మెడికల్ సీట్లు పెరిగినాయి, పీజీ సీట్లు పెరిగినాయి. మెడికల్ సీట్లు డబుల్ అయినాయి, పీజీ సీట్లు 65,300 పీజీ సీట్లు పెరిగినాయి. ముందు 31,000 సీట్లు ఉండే. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన చేసిన ఘనత. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాడికి వస్తే కేవలం పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ సిలిండరే దొరకలేదు అని చెప్పి మాట్లాడడం కంటే పాండమిక్ మొత్తం దునియా మొత్తం ఉండే, మన భారత్లోనే ఒక దగ్గర లేకుండే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే మన బతుకులు ఏడుంటుండేనో, మన జీవితాలు ఏ అతుకుల బతుకైతుండేనో ఒకసారి మీరు ఆలోచించుండ్రి. భారతీయ జనతా పార్టీకి చిత్రగుప్తు ఇస్తున్న రేటింగ్ 4 ఆన్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ మీరు డిఫెన్స్లో తీసుకున్న 88,000 crore ప్రాజెక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసినామని అనుకున్నాం. దానికి చిత్రగుప్తు ఇస్తున్న రేటింగ్ 4. ఇవాళ మన తేజసే తీసుకోండి బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది, మన బ్రహ్మోసే తీసుకోండి బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది, అగ్ని తీసుకోండి, మన లాంగ్ రేంజ్ మిజైల్స్ తీసుకోండి, మనము ముంగటికి పోతున్నాం. మన లైట్ కాంపాక్ట్ హెలికాప్టర్ తీసుకోండి, हमारे सेना को मैं सेना को वो देना चाहता हूँ उसका सामर्थ्य दुगना हो जाए అని మాట్లాడిన మాట ఒకసారి గుర్తు తెచ్చుకోర్రి. భారత్ పరాక్రమం ఒకసారి గుర్తు తెచ్చుకోర్రి. సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేకుండే కాంగ్రెస్ హయాంలా. అందుకే కాంగ్రెస్ హీన చరిత్ర నేను పరిచయం చేస్తా. భారతీయ జనతా పార్టీకి ఇస్తున్న రేటింగ్ 4. ఇవాళ మన ఫారిన్ పాలసీ చూస్తున్నాము. ఎవడో వచ్చి నెత్తి మీద కొట్టుకున్నాడు కాదు, కిందేసి పాతాళానికి దొక్కుతున్నాడు. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ గారు మన ఫారిన్ పాలసీ ఎంత దిగ్గజంగా ఉందో, గట్టిగా ఉందో పక్కకున్న దేశాలు కూడా మాట్లాడుతున్నారు. చూస్తే భారత్తో నేర్చుకొని రాబాయి అని. అమెరికా కూడా మనతో కళ్ళు పెట్టి మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడుతున్నది. భారత్ ఇది కొత్త భారత్. అందుకే ఒబామా చాలా మాటలు మాట్లాడతాడు. డెమోక్రసీ ఖత్రేమే హే ఇనుండ్రి మీరు. అతలా కుతలం చేయడానికి ప్రయత్నం చేస్తారు మన దేశ ప్రధాని ఎలక్షన్స్ అప్పుడే. వీళ్ళు ఉట్టప్పుడు మాట్లాడరు, కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతారు. ఎలక్షన్స్లలో అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేసిరు? నీకెందుకు రాబోయే మా దేశంలో ఏమన్నా అయితే? మళ్ళీ నీ దేశంలో పాలెస్టీన్లు ప్రొటెక్ట్లు చేస్తున్నారు, మేమనేమన్నా అడిగినామా? జార్జ్ సోరోజ్ గారు మొత్తం లల్లి ఎత్తున్నాడు ట్రంప్ గెలవద్దని. మళ్ళా మాకేమన్నా అవసరమా? మీరు చూసుకోగరు కదా రాబాయ్. మీ సంఖ కింద వాసన ఫస్ట్ మీరు చూసుకోరు, తర్వాత మమ్మల్ని అన్నుండ్రి. సో ఫారిన్ పాలసీ కింద చిత్రగుప్తు ఇస్తున్న రేటింగ్ 4. అగ్రికల్చర్ సెక్టార్, అసలు ఆ ఫార్మ్ లాస్ ఏవైతే ఉండనో అగ్రికల్చర్ సెక్టార్ కింద ఫార్మింగ్ ఏదైతే రెవెన్యూ ఉంటుందో, ఫార్మర్స్ ఇన్కమ్ ఉంటుందో అది డబుల్ చేస్తాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ సర్కార్ మాటిచ్చింది రైతులకు. నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ ఇలా చెప్పమనంటే అసలు ఆ ఫార్మ్ లాస్ ఏవైతే ఉండనో అవి వెనుకకి తీసుకునేది లేకుండా అసలు కేవలం ఒక రాజనీతిక్ ముద్దను ప్రోత్సహించనికే టు కౌంటర్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పంజాబ్ దాన్ని వెనుకకు తీసుకున్నారని కూడా మనకు తెలుసు. ఆ తప్పు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక మచ్చలెక్క మిగిలింది అని చెప్పి కూడా చెప్పొచ్చు. దానికి చిత్రగుప్తు ఇస్తున్న రేటింగ్ 3. అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఏ బాంబులు వెళ్తలేవు, పటాకాలు కూడా వెళ్తలేవు, ఒక్కొక్కడు పైజామాలు దడిచిపోతున్నాయి. ఏడ కూడా లొల్లు అయితే లేదు. ఎవడైనా కరప్షన్ చేసిండంటాడు జైళ్ళలోనే ఉంటుండు. చట్టాలను చుట్టాలు చేసుకొని ఎవడు బతుకుతలేడు. ఇవాళ చట్టాల లెక్కనే గౌరవిస్తున్నారు. ఇవాళ సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతున్నది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నది. అడ్మినిస్ట్రేషన్కి 4 రేటింగ్లు ఇస్తుంది చిత్రగుప్త్ ఫర్ ది మోదీ సర్కార్. అందుకనే మీ ముంగటికి ఒక ముచ్చట చెప్తున్నది, अपना चौकीदार प्योर है चोर नहीं, अपना चौकीदार प्योर है, इसलिए मेरा भारत अपना मोदी.